పెద్దపల్లిలో ఒక ఫేమస్ అయినటువంటి టిఫిన్ సెంటర్లో దొరికే ఆలు బిర్యానీ అండి. యాక్చువల్గా ఇది ఆలు పులావ్, కాకపోతే మేము ఆలు బిర్యానీ అనే అంటాము. ఇది పర్సనల్గా నాకు చాలా ఫేవరెట్ ఐటమ్. ఇది ఎన్నో హోటల్స్లో అక్కడ ఇక్కడ ట్రై చేసాం, కానీ ఈ ఎగ్జాక్ట్ అరోమా కానీ ఈ ఫ్లేవర్స్ ఎక్కడ దొరకలేదండి. ఒకసారి నేనే ట్రై చేద్దామని చేశాను. టేస్ట్ మాత్రం 10/10 అండి. సేమ్ అరోమా, సేమ్ టేస్ట్ యాజ్ టీజ్గా వచ్చింది. నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత మరో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి. మెయిన్గా కావాల్సింది బ్లాక్గా ఉండే బండ పువ్వు ప్లస్ ఆరెంజ్ కలర్లో బగారా రైస్లో వేసేటువంటి పువ్వు వేసుకోవాలి. వీటితోనే టేస్ట్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక ఆనియన్ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఒక 3 నుండి 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసుకోవాలి. అల్లం కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయాక ఒక 2 రెబ్బల కరివేపాకు, కాసింత కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆలు, క్యారెట్ ఉడకబెట్టకుండా కట్ చేసుకొని పెద్ద ముక్కల సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి బాగా మసాలాలంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసేయాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలండి. ఎలాంటి మసాలాలు కూడా వేసుకోకూడదు. ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం, నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. సో 3 గ్లాసుల బియ్యం ముందు ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మనం మిక్స్ అయినటువంటి వెజిటేబుల్స్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అండి, లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని. రైస్ ఎంత ఫ్రై అయితే మనకు రైస్ ఎంత పొడి పొడిలాడుతూ అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 6 to 7 మినిట్స్ తర్వాత మనం 1 గ్లాసు రైస్కి గాను 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అది ఎప్పుడు మ్యాండేటరీది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నాకైతే 3 గ్లాసుల బియ్యానికి 1.5 టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి. ఎక్కువ అయితే మాత్రం ఏం చేయలేము, అలానే తినేయాలి. ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో రైస్ కలుపుతూ అడగంటకుండా చూసుకుంటూ పైనుండి ఇలా అన్నం వాటర్ అంతా ఎసరు మొత్తం పోయిన తర్వాత పైనుండి కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచేసి మూత తీసి ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. రైస్ ఇలా పుల్లలుగా విడివిడిగా వచ్చేస్తుందండి. రైస్ ఇలా పుల్లలుగా రావడానికి రీజన్, ఇంత బాగా రావడానికి రీజన్ మనం ముందుగా 10 మినిట్స్ ఆయిల్లో వేయించాం, నెయ్యిలో ఆయిల్లో, అందుకే ఇంత బాగా వచ్చింది. ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం ఉడిపి హోటల్లో పెట్టేటువంటి ఆలు పులావ్ లానే ఉంటుందండి. టేస్ట్ ఏ మాత్రం తీసిపోదు. 10/10 అదే టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.